వెల్కమ్ టు మహి మీడియా. విశాఖలో డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం ఎవరూ మాట్లాడేవారు కాదని, ఆ సమయంలో హైటెక్ సిటీ, హైటెక్ టవర్స్ నిర్మించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు 20 హై స్కూళ్లు ఉంటే నేడు 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని, దేశ జీడీపీ 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ 8.7% అభివృద్ధి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు అధిక జనాభా వల్ల నష్టాలు ఉంటాయని భావించామని, కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తక్కువ జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడని తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్తూ జనాభా, టెక్నాలజీ రెండూ అవసరమన్నారు. 4P నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జ్ హబ్ గా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షిత తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీరు అందిస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు